వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని వార్తాపత్రికలు ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్న జగన్ గారి పైన అంటే మనం చూసుకున్నట్లయితే కొన్ని వార్తాపత్రికలు కక్ష కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిపై ఎటువంటి వ్యతిరేకత లేకుండా వ్యతిరేకత ఉంది, ఎటువంటి ఇబ్బంది పెట్టుకున్న ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్న తరుణంలో కొన్ని వార్తాపత్రికలు జగన్ గారి ప్రభుత్వంపై కావచ్చు, జగన్ గారి పోలీస్ వ్యవస్థపై కావచ్చు, జగన్ గారు తీసుకుంటున్న నిర్ణయాలపై కావచ్చు తప్పుడు వార్తలు తప్పుడు అలికలు రాస్తూనే ఉన్నారు. మనం ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తను ఒక విధంగా చూస్తే చెలో బెజవాడకు తరలి వచ్చిన అంగన్వాడీలపై విరుచుకుపడేందుకు సోమవారం తెల్లవారుజామున దీక్ష శిబిరం వద్ద భారీగా మోహరించిన పోలీసు బలగాలు. అంటే మనకు ఎక్కడన్నా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయేమన్న ఉద్దేశంతో పోలీసులు భారీగా అక్కడికి చేరుకుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ధర్నా జరిగే చోట కానీ, నిరసన తెలియజేసే చోట కానీ ఎక్కడైనా సరే ఒకరు గుమిగుడిగా ఉన్నారంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బందికరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ ఇబ్బంది కలగకూడదని ఈ పోలీసులు ఒక చోట గుమ్మిగూడి ఉంటారు. తప్పు లేదు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు కనుక సరైన పోలీసు వ్యవస్థ లేకపోతే అయినా పోలీసులు ఏం చేస్తున్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా వీళ్ళు తప్పుడు వార్తలు రాసే విధంగా ఉంది. మరి మిగిలిన వార్తలు బలవంతంగా బస్సులో కుక్కుతున్న వేళ మగ పోలీస్ చేతి చిక్కి ఓ అంగన్వాడీ కార్యకర్త విలవిల ఆడుతుందని రాశారు. అంతేకాకుండా రాక్షస కాండాన్ని కూడా ఒక భారీ హెడ్లైన్ పెట్టారు. మరి ఇలాంటి వార్తలు రాస్తున్నారు. మరి అంగన్వాడీలపై ఉక్కుపాదం ఎక్కడికక్కడ ఈడ్చి పరేసిన పోలీసులు, గ్రూపులుగా తరలి వచ్చిన అంగన్వాడీలు, మహిళల దుస్తులు ఊడిపోతున్న సొమ్మిశీలను కనికరించిన పోలీసులు వెంటాడి బస్సులకు ఎక్కి తొలగింపు ఉత్తర్వులు భయంతో కొందరు విధుల్లోకి వచ్చారు. అంటే ఎట తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిపై ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలి, మహిళలను ఇబ్బంది పెడుతున్నారు, మీరు చూడండి ఒకసారి మహిళా ఓటర్లు కూడా ఎక్కువ ఉన్న ఈ నేపథ్యంలో మహిళలను ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వం మరి ఇంకొకసారి కావాలా అన్న విధంగా రాశారు. ఇదే అంగన్వాడీ కార్యకర్తలు పోలీసుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు మీకు ఒక వీడియో చూపిస్తాయి. ఈరోజు చూడండి, మహిళా పోలీసులు ఒక అంగన్వాడీ కార్యకర్త మహిళా పోలీసుని ఏ విధంగా లాక్కొచ్చి బలవంతంగా కూర్చోబెడుతుంది మనకి ఇక్కడ విజువల్స్లో చూస్తుంది. ఆ మహిళా పోలీసులు డ్యూటీ చేసుకుంటూనే వాళ్ళ డ్యూటీకి కూడా ఆటంకం కలిగించే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంటే మహిళలు చేస్తున్న దౌర్జన్య కాండనే వీళ్ళు రాయరు. పోలీసులు వాళ్ళు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకుంటే మాత్రం అమ్మాయిని ఆ పోలీసు లేడీ కానిస్టేబుల్ని చూడండి, చున్నీ లాగుతున్నారు, అమ్మాయిని ఎలా తిడుతున్నారు చూడండి. వాళ్ళు బలవంతంగా అంటే మనం ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఎటువంటి పనులు చూస్తున్నారు. అయినా కూడా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారులను ఆదేశించారు కాబట్టి వాళ్ళపై కేసులు పెట్టకుండా వాళ్ళని విధుల్లోకి తీసుకుంటున్నారు. పోలీస్ కేసులు ఉన్న వారిని సైతం విధుల్లోకి తీసుకోండి, ఆ కేసులన్నింటినీ కొట్టేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ రాయకుండా కేవలం అంగన్వాడీ కార్యకర్తలపై జగన్ గారి ప్రభుత్వం ఇలా రాక్షసకాండ చేస్తుంది, దౌర్జన్యం చేస్తుంది, గూండాయిజం చేస్తుంది, రౌడీజం చేస్తుంది, పోలీసులను అడ్డుపెట్టుకొని వాళ్ళు ఇది చేస్తున్నారని వార్తలు రాస్తున్నారే తప్ప అదే అంగన్వాడీ కార్యకర్తలు మహిళా పోలీసులను కావచ్చు, పురుషుల పోలీసులను కావచ్చు ఇబ్బంది పెట్టిన అవాంఛనీయ సంఘటనలు ఎందుకు రాయలేదు? ఆ అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఎంతోమంది బాలింతలు కావచ్చు, మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు బలమైన ఆహారం అందక ఇబ్బంది పడిన వార్తలు ఎందుకు రాయలేదు? ఇటువంటి వార్తలన్నీ కప్పిపుచ్చి ఏదో అరకొర జరిగిన చోట ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళపై చర్యలు తీసుకున్న వాటిని మాత్రమే భూతత్వంలో పెట్టి చూపించి జగన్ గారి ప్రభుత్వంపై లేని వ్యతిరేకతని వీళ్ళు ఎలాగైనా ఎల్లో మీడియా ద్వారా అనొచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న వార్తాపత్రికల ద్వారా అనొచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న టీవీ ఛానల్స్ ద్వారా కావచ్చు, ఎలాగైనా ప్రజల్లో లేని వ్యతిరేకతను తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేసి తన సామాజిక వర్గం వ్యక్తిని సీఎం చేయడమే లక్ష్యంగా ఇలాంటి వార్తలు రాస్తున్నారు. మరి మీ కామెంట్ ఏందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.